ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ మాడ్యూల్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ర్యాండమ్ మాడ్యూల్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ర్యాండమ్ మాడ్యూల్. సో ఈ ర్యాండమ్ మాడ్యూల్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక ర్యాండమ్ వాల్యూని గెట్ చేసుకోవడానికి. సో మనం డిఫరెంట్ వేస్లో ర్యాండమ్ మాడ్యూల్ యూజ్ చేసుకుని ఏదైనా వాల్యూని గెట్ చేసుకోవచ్చు. మనకి ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఎలా యూజ్ అవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు స్నేక్ గేమ్ కానీ అదే డైస్ గేమ్ ఆడుతుంటారు కదా. సో డైస్ గేమ్స్లో మనకి డైస్ వేసినప్పుడు ర్యాండమ్గా ఒక నెంబర్ పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ర్యాండమ్ మాడ్యూల్స్ని యూజ్ చేస్తాము. సో లేట్ చేయకుండా టాపిక్లోకి పోదాం. ఈ ర్యాండమ్ మాడ్యూల్లో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ర్యాండమ్, randint, randrange, శాంపుల్, చాయిస్, చాయిసెస్, యూనిఫామ్, షఫుల్, సీడ్. ఈ 9 మెథడ్స్నే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఫస్ట్ మెథడ్ ర్యాండమ్ మెథడ్. ఈ ర్యాండమ్ మెథడ్ ఏం చేస్తుందంటే 0 to 1 లోపల ఉన్న ఫ్లోటింగ్ వాల్యూని ర్యాండమ్గా ఇస్తుంది. సో ఎప్పుడైనా మనకి 0 to 1 లోపల ఏదైనా ర్యాండమ్ వాల్యూ కావాలి అంటే ఈ ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఈ ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేయాలి అంటే మనం ముందు ఈ ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ర్యాండమ్. సో ఈ విధంగా ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ర్యాండమ్ మెథడ్కి సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దామా. సింటాక్స్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్, అంతే దీని సింటాక్స్. ఇప్పుడు ఈ సింటాక్స్ యూజ్ చేసుకుని 0 to 1 మధ్యలో ఉండే ఒక ర్యాండమ్ వాల్యూని గెట్ చేసుకుందాము. ఎగ్జాంపుల్ చూడండి. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ర్యాండమ్ వాల్యూ వచ్చింది. ఈ ర్యాండమ్ వాల్యూ 0 to 1 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 0.26 వచ్చింది. సో మీరు ఈ ర్యాండమ్ మెథడ్ని ఎన్నిసార్లు యూజ్ చేసినా ఈ ర్యాండమ్ వాల్యూ 0 to 1 మధ్యలోనే వస్తుంది. సో 0 to 1 మధ్యలో ర్యాండమ్ వాల్యూని గెట్ చేసుకోవడానికి ఈ ర్యాండమ్ మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ randint మెథడ్. ఈ randint మెథడ్ ఏం చేస్తుందంటే 2 ఇంటీజర్స్ రేంజ్ మధ్యలో ఉండే ఒక ర్యాండమ్ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఏదైనా 2 ఇంటీజర్స్ రేంజ్ మధ్యలో ఉండే ర్యాండమ్ ఇంటీజర్ని గెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ randint మెథడ్ని యూజ్ చేసుకోవాలి. సరే దీని సింటాక్స్ చూద్దామా. సింటాక్స్ ర్యాండమ్ డాట్ randint ఆఫ్ a, b. సో a అండ్ b అనేవి ఓన్లీ ఇంటీజర్సే ఇవ్వాలి. అండ్ ఈ a అనేది మనం ఏ రేంజ్ నుంచి ఒక ర్యాండమ్ ఇంటీజర్ కావాలి అనుకుంటున్నామో ఆ ఇంటీజర్. అండ్ ఈ b వచ్చి ఏ రేంజ్ లోపల ఒక ర్యాండమ్ ఇంటీజర్ కావాలి అనుకుంటున్నామో ఆ ఇంటీజర్. సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నాకు 10 నుంచి 20 లోపల ఒక ర్యాండమ్ ఇంటీజర్ కావాలి అనుకుంటున్నాను. సో సింపుల్గా ఈ randint మెథడ్లో పాస్ చేస్తే నాకు 10 నుంచి 20 మధ్యలో ఒక ర్యాండమ్ ఇంటీజర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 10, 20 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 12 వచ్చింది. సో ఈ 12 అనేది 10 to 20 మధ్యలో ఉంది కదా. ఈ randint మెథడ్లో స్టార్ట్ టు స్టాప్ ఇస్తాం కదా, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది ర్యాండమ్ వాల్యూ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 12, 49 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 33 వచ్చింది. సో ఈ 33 అనేది 12 నుంచి 49 మధ్యలో ఉండే ర్యాండమ్ వాల్యూ. నెక్స్ట్ మెథడ్ randrange మెథడ్. ఈ randrange మెథడ్ ఏం చేస్తుందంటే 2 ఇంటీజర్స్ రేంజ్ మధ్యలో ఉండే ఒక ర్యాండమ్ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అదేంటి ఇందాక చెప్పిన randint మెథడ్ కూడా ఇదే కదా చేసేది. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా. బట్ దీంట్లో మనం స్టెప్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సపోజ్ మనం randrange 1, 10, 2 ఇచ్చాము అనుకో. ఈ randrange మెథడ్ 1, 3, 5, 7, 9 ఈ వాల్యూస్లో ఒక వాల్యూని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సరే దీని సింటాక్స్ చూద్దామా. సింటాక్స్ ర్యాండమ్ డాట్ randrange ఆఫ్ స్టార్ట్, స్టాప్, స్టెప్. సో స్టార్ట్ పారామీటర్ అంటే మనకి ఎక్కడ నుంచి ర్యాండమ్ ఇంటీజర్ కావాలో ఆ నెంబర్. అండ్
స్టాప్ పారామీటర్ అంటే మనకి ఏ రేంజ్ లోపల ర్యాండమ్ ఇంటిజర్ కావాలో ఆ నెంబర్. అండ్ లాస్ట్ ఈ స్టెప్ వాల్యూ అనేది మనకి స్టెప్ వాల్యూ ఎంత కావాలో అంత ఇచ్చుకోవడానికి. ఈ స్టార్ట్ అండ్ స్టెప్ వాల్యూస్ ఆప్షనల్. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ randrange ఆఫ్ 1,20,3. ఇక్కడ 1 అనేది స్టార్ట్ వాల్యూ, 20 అనేది స్టాప్ వాల్యూ, 3 అనేది స్టెప్ వాల్యూ. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 13 వచ్చింది. సో 1 to 20 విత్ స్టెప్ సైజు 3 వాల్యూస్లో మనకి 13 అవుట్పుట్గా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ randrange ఆఫ్ 20,40. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 31 వచ్చింది. సో 20, 40 మధ్యలో ఉన్న ర్యాండమ్ వాల్యూ 31 వచ్చింది. నెక్స్ట్ మెథడ్ చాయిస్ మెథడ్. ఈ చాయిస్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన సీక్వెన్స్లో ర్యాండమ్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటుంది. సో సీక్వెన్స్ అంటే తెలుసు కదా, లిస్టు, టుపులు, స్ట్రింగ్ అండ్ రేంజ్ ఎక్సెట్రా, ఇవన్నీ సీక్వెన్సెస్. సో ఈ సీక్వెన్సెస్లో ఏదైనా ఒక ర్యాండమ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ చాయిస్ మెథడ్ని యూజ్ చేస్తాము. సరే, దీని సింటాక్స్ చూద్దాం. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ పారామీటర్గా మనం లిస్టు, టుపులు, స్ట్రింగు, రేంజు వీటన్నిటిని ఇవ్వచ్చు. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 2 వచ్చింది. మనం పాస్ చేసిన లిస్ట్లో ఒక ర్యాండమ్ వాల్యూని అవుట్పుట్గా ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. మేమే ప్రోగ్రామర్స్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 6 వచ్చింది. సో మనం పాస్ చేసిన స్ట్రింగ్లో ర్యాండమ్గా ఒక వాల్యూని అవుట్పుట్గా ఇచ్చింది. నెక్స్ట్ మెథడ్ శాంపుల్ మెథడ్. ఈ శాంపుల్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఎట్రబుల్లో మనకి నచ్చినన్ని ఎలిమెంట్స్ని ర్యాండమ్గా ఇస్తుంది. ఎట్రబుల్ అంటే తెలుసుగా, లిస్ట్, సెట్, టుపులు, స్ట్రింగ్ ఎక్సెట్రా, ఇవన్నీ ఎట్రబుల్స్. సపోజ్ నాకు లిస్ట్లో ర్యాండమ్గా 2 ఎలిమెంట్స్ కావాలి అనుకుంటే అప్పుడు ఈ శాంపుల్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం 2 ర్యాండమ్ ఎలిమెంట్స్ లిస్ట్లో గెట్ చేసుకోవచ్చు. సరే, దీని సింటాక్స్ చూద్దామా. సింటాక్స్ ర్యాండమ్ డాట్ శాంపుల్ ఆఫ్ ఎట్రబుల్ కే. ఇక్కడ కే అంటే మనకి ఎట్రబుల్లో ఎన్ని ర్యాండమ్ ఎలిమెంట్స్ కావాలో అది. అండ్ ఎట్రబుల్ అంటే లిస్ట్, సెట్, టుపుల్ అండ్ స్ట్రింగ్ ఎక్సెట్రా. సపోజ్ నా కాడ ఒక లిస్ట్ ఉంది. అది 1, 2, 3, 4, 5, 10, 30, 40. ఇప్పుడు ఈ లిస్ట్లో నాకు ర్యాండమ్గా 2 ఎలిమెంట్స్ కావాలి అనుకో, సింపుల్గా ఆ లిస్ట్ని శాంపుల్ మెథడ్లో పాస్ చేసి మనకి 2 ర్యాండమ్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి కామా ఇచ్చి 2 ఇవ్వాలి. సో ఇద్దామా. ర్యాండమ్ డాట్ శాంపుల్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 10, 30, 40 కామా ఇచ్చి 2 ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 1, 3 అని వచ్చింది. సో మనం ఇచ్చిన లిస్ట్లో ర్యాండమ్గా 2 ఎలిమెంట్స్ని గెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ శాంపుల్ ఆఫ్ ఒక టుపుల్ ఇస్తున్నాను. 10, 20, 30, 40, 50, 60 కామా ఇచ్చి 3 ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 10, 60, 50 వచ్చింది. సో మనం పాస్ చేసిన టుపుల్లో ర్యాండమ్గా 3 వాల్యూస్ని గెట్ చేసుకున్నాం. పైథాన్ 3.9 అంతకన్నా ఎక్కువ వర్షన్ యూజ్ చేసేవాళ్ళు ఈ శాంపుల్ మెథడ్లో ఇటరబుల్గా సెట్ని ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో అంతకన్నా తక్కువ వాళ్ళు అయితే ఏం కాదు. నెక్స్ట్ మెథడ్ చాయిసెస్ మెథడ్. ఈ చాయిసెస్ మెథడ్ శాంపుల్ మెథడ్కి కొంచెం అడ్వాన్స్. అది ఏంటంటే శాంపుల్ మెథడ్లో మనం కే వాల్యూ 2 ఇస్తే ర్యాండమ్గా ఇటరబుల్లో ఉన్న 2 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది కదా. అదే ఈ చాయిసెస్ మెథడ్లో అయితే ర్యాండమ్గా 2 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. బట్ ఆ 2 ఎలిమెంట్స్ రిపీట్ కూడా అవ్వచ్చు. అంటే ఇది మనం ఇచ్చిన ఇటరబుల్లో మనం ఎన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఎలిమెంట్స్ని ర్యాండమ్గా ఇస్తుంది. బట్ ఆ ఎలిమెంట్స్ మనకి డూప్లికేట్ ఆర్ రిపీట్ కూడా ఉండొచ్చు. సరే, దీని సింటాక్స్ చూద్దాం. తర్వాత దీని ఎగ్జాంపుల్తో చూద్దాము. సింటాక్స్ చూడండి. ర్యాండమ్ డాట్ చాయిసెస్ ఆఫ్ ఎటరబుల్ కే. ఇక్కడ కే అంటే మనకి ఎటరబుల్లో ఎన్ని ర్యాండమ్ ఎలిమెంట్స్ కావాలో అది. అండ్ ఎటరబుల్ అంటే లిస్టు, సెట్, టుపుల్ అండ్ స్ట్రింగ్ ఎక్సెట్రా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం.
ర్యాండమ్ డాట్ చాయిసెస్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కామా ఇచ్చి 4 ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. సో ఇక్కడ ఈ చాయిసెస్ మెథడ్లో k = 4 ఇవ్వాలి, అందుకే ఎర్రర్ వచ్చింది. అవుట్పుట్ చూడండి, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్లో ర్యాండమ్గా 4 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఇదే లిస్ట్ యూస్ చేసుకుని k వాల్యూ 10 ఇస్తున్నాను. చూడండి, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 10 ఎలిమెంట్స్ వచ్చాయి. ఆ 10 ఎలిమెంట్స్లో రిపీటేటివ్ కూడా ఉన్నాయి. సో అదే చాయిసెస్కి శాంపుల్కి డిఫరెన్స్. నెక్స్ట్ యూనిఫామ్ మెథడ్. ఈ యూనిఫామ్ మెథడ్ ఏం చేస్తుందంటే 2 ఇంటీజర్స్ రేంజ్ మధ్యలో ఉండే ర్యాండమ్ ఫ్లోటింగ్ నెంబర్ని ఇస్తుంది. సేమ్ randint మెథడ్ లాగానే, బట్ ఇది మనకి ర్యాండమ్గా ఫ్లోటింగ్ వాల్యూని ఇస్తుంది. సరే, దీని సింటాక్స్ చూద్దాము. సింటాక్స్ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ ఆఫ్ a, b. ఇక్కడ a, b అనేవి ఏదైనా నెంబర్స్, అవి ఇంటీజర్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఏదైనా అవ్వచ్చు. సో a నుంచి b మధ్యలో ఉండే ర్యాండమ్ ఫ్లోటింగ్ నెంబర్ని ఈ మెథడ్లో పిక్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ యూనిఫామ్ ఆఫ్ 10, 14.1 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 10.98 వచ్చింది. సో 10 నుంచి 14.1 మధ్యలో ఉండే ర్యాండమ్ వాల్యూ మనకు అవుట్పుట్గా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ర్యాండమ్ డాట్ యూనిఫామ్ ఆఫ్ 5, 50 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 20.50 వచ్చింది. సో ఇది 5 నుంచి 50కి మధ్యలో ఉండే ర్యాండమ్ ఫ్లోటింగ్ నెంబరు. నెక్స్ట్ షఫుల్ మెథడ్. ఈ షఫుల్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నిటినీ షఫుల్ చేస్తుంది. దీని సింటాక్స్ చూద్దామా. ర్యాండమ్ డాట్ షఫుల్ ఆఫ్ లిస్ట్. ఫస్ట్ ఒక లిస్ట్ని డిక్లేర్ చేసుకుందాం. a = ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 3, 4. ఇప్పుడు ఈ షఫుల్ మెథడ్ని యూజ్ చేద్దాం. ర్యాండమ్ డాట్ షఫుల్ ఆఫ్ ఈ లిస్ట్ని పాస్ చేస్తున్నాను a. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఒకసారి ఈ ఏ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. చూడండి దీంట్లో ఎలిమెంట్స్ అన్నీ ఆర్డర్ మారిపోయాయి, అంటే షఫుల్ అయిపోయాయి. ఇప్పుడు ఇదే లిస్ట్ని మళ్ళీ షఫుల్ చేద్దాం. చూడండి, ర్యాండమ్ డాట్ షఫుల్ ఆఫ్ ఏ. ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఈ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. చూడండి, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ షఫుల్ అయ్యాయి. సో ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని షఫుల్ చేయాలి అనుకుంటే ఈ షఫుల్ మెథడ్ని యూజ్ చేయండి. నెక్స్ట్ సీడ్ మెథడ్. ఈ సీడ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైనా ర్యాండమ్గా జనరేట్ అయిన నెంబర్ స్టేట్ని సేవ్ చేస్తుంది. సో ఇలా స్టేట్ని సేవ్ చేయడం వల్ల మనం ఆ సీడ్ వాల్యూని యూజ్ చేస్తే అప్పుడు మనకి ఏ ర్యాండమ్ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూనే మనకి సీడ్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ అదే వస్తుంది. ఇది ఎలా చెప్తే అర్థం కాదు, కానీ ముందు దీని సింటాక్స్ చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సింటాక్స్ చూడండి, ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ వాల్యూ. సో ఈ వాల్యూ అనేది ఇంటీజర్ అయినా ఇవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ అయినా ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా ఏమి కాదు. అదే ఏమి ఇవ్వకుంటే ఈ వాల్యూ డిఫాల్ట్గా నన్ను తీసుకుంటుంది. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ నేను పైన చెప్పిన మెథడ్స్లో ఏదైనా మెథడ్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. సరే, randint మెథడ్ని యూజ్ చేద్దాం. సో ఈ randint మెథడ్ ర్యాండమ్గా ఒక ఇంటీజర్ని 2 ఇంటీజర్స్ రేంజ్ మధ్యలో పిక్ చేస్తుంది, అది మనకు తెలిసిందే. ఇప్పుడు యూజ్ చేద్దాం. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1, 10. సో నేను ర్యాండమ్గా 1 నుంచి 10 లోపల ఒక ఇంటీజర్ని పిక్ చేస్తున్నాను. సో దీని అవుట్పుట్ చూడండి, 2 వచ్చింది. అదే ఇప్పుడు మళ్ళీ పైన ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ర్యాండమ్గా మళ్ళీ ఒక ఇంటీజర్ వస్తుంది 1 నుంచి 10 లోపల. చూడండి, ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1, 10 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 1 వచ్చింది. అదే ఇప్పుడు సీడ్ మెథడ్ యూజ్ చేసుకుని వచ్చే రిజల్ట్ స్టేట్ని స్టోర్ చేద్దాం. ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1 ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మళ్ళీ పైన ఇచ్చిన randint స్టేట్మెంట్ని మళ్ళీ ఇద్దాం. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1, 10. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, 3 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పైన ఇచ్చిన స్టేట్మెంట్ని ఇద్దాం. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1, 10 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ర్యాండమ్గా ఒక వాల్యూ జనరేట్ అయింది. మళ్ళీ ర్యాండమ్ డాట్ సీడ్ని ఇద్దాం. ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1, 10 ఇస్తున్నాను. అవుట్పుట్ చూడండి, ఫస్ట్లో ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1 కింద వచ్చిన అవుట్పుటే వచ్చింది. మళ్ళీ ర్యాండమ్ డాట్ సీడ్ని ఇద్దాం. ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1, 10 ఇస్తున్నాను. అవుట్పుట్ చూడండి,
మళ్ళీ ఫస్ట్లో ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1 కింద వచ్చిన అవుట్పుటే వచ్చింది. సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, మనం ర్యాండమ్ డాట్ సీడ్ లోపల ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి దాని కింద ర్యాండమ్గా ఒక వాల్యూని జనరేట్ చేస్తే అదే వాల్యూ మనకి ఎప్పుడు ఈ ర్యాండమ్ డాట్ సీడ్ ఇచ్చినప్పుడల్లా వస్తుంది. అందుకే మనకి ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1 ఇచ్చిన కింద సేమ్ ర్యాండమ్ వాల్యూస్ జనరేట్ అయ్యాయి. సో మనం ఈ సీడ్లో ఏ వాల్యూ ఇస్తే అదే వాల్యూతో మళ్ళీ సీడ్ ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ సీడ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ర్యాండమ్గా జనరేట్ అయిందో అదే వాల్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 10 ఇస్తున్నాను. మళ్ళీ ర్యాండమ్గా ఒక వాల్యూని జనరేట్ చేస్తున్నాను. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1,10 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. ఈ అవుట్పుట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 10 ఇద్దాము. ఎంటర్ నొక్కండి. నెక్స్ట్ ఇంకొక ర్యాండమ్ వాల్యూని జనరేట్ చేద్దాం. ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1,10 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. చూడండి పైన ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 10 కింద ఏ వాల్యూ వచ్చిందో అదే వాల్యూ వచ్చింది. మళ్ళీ ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1 ఇద్దాము. మళ్ళీ ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1,10 ఇద్దాము. అవుట్పుట్ చూడండి 3 వచ్చింది. చూడండి ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 1 కింద ఏది వచ్చిందో ఇక్కడ కూడా అదే వాల్యూ వచ్చింది. సో ఈ సీడ్ మెథడ్ యూస్ చేసుకొని ర్యాండమ్గా జనరేట్ అయిన వాల్యూ స్టేట్స్ని స్టోర్ చేసుకొని మళ్ళీ అదే వాల్యూ ఈ సీడ్లో యూస్ చేసుకుని గెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ ర్యాండమ్ డాట్ సీడ్ యూస్ చేసినప్పుడు ర్యాండమ్ డాట్ randint ఆఫ్ 1,10 ఇచ్చారు కదా. సో మనం ప్రతిసారి అదే ఇచ్చాము ఇక్కడ. ఎందుకంటే మనం ర్యాండమ్ డాట్ సీడ్ కింద ఏ ర్యాండమ్ స్టేట్మెంట్ ఇస్తామో ప్రతిసారి ఆ ర్యాండమ్ సీడ్ స్టేట్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకోవాలంటే అదే ఇవ్వాలి. అందుకే నేను ఇక్కడ ప్రతిసారి ర్యాండమ్ డాట్ randint అని ఇచ్చాను. సో ఇవి మనం ఎక్కువగా యూజ్ చేసే ర్యాండమ్ మాడ్యూల్ మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో అరేస్ ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.